సగ్గుబియ్యం పాయసం చేస్తున్నానండి. ఒక ప్యాకెట్లో ఎక్కువ కొంచెం వాటర్ కూడా వేసేసుకున్న, తగినన్ని వాటర్. మన ఇష్టం అండి, ఎంతైనా వేసుకోవచ్చు. పక్కన కాచుకుంటున్నాను. ఆల్రెడీ కాగిన పాలే మళ్ళీ కాస్తున్నాను. సగ్గుబియ్యం వచ్చేసరికి ఒక 50 గ్రాములు ఇవి. సేమియా కొంచెం ఎక్కువే తీసుకున్నాను. సగ్గుబియ్యం తక్కువ ఉన్నాయి. జీడిపప్పు కొంచెం. ఈ సగ్గుబియ్యం కడిగి దాంట్లో వేసుకోవాలండి. నేను సగ్గుబియ్యం వేసాను. ఒక అర స్పూన్ నెయ్యి వేసుకున్నానండి. అడుగంటకుండా సగ్గుబియ్యం ఉడికిపోతుంటాయి. ఒక స్పూన్ నెయ్యి తీసుకున్నాను. దీంట్లో జీడిపప్పు సేమియా వేయించుకుందాం. జీడిపప్పు వేసానండి, కొంచెం పెట్టుకుందాం. మాకు ఇంట్లో నెయ్యి ఎక్కువ వాడతారా అంటారు. మా ఇంట్లో నెయ్యేనండి, బయటకు నేను అమ్మను. ఫ్రెష్గా ఉంటుంది, ఇంట్లోకి వాడేస్తూ ఉంటాను ఎక్కువ. సేమియా వేసుకున్నాం. నెయ్యి ఎక్కువ వాడటం వల్ల ఎముకలకు పుష్టిని ఇస్తుందండి. చాలామంది నెయ్యి వాడితే ఫ్యాట్ అంటుంటారు, కానీ కాదండి, హెల్త్కు మంచిది నెయ్యి వాడటం అనేది. ఆయిల్స్ తగ్గించుకొని నెయ్యి వాడటం అనేది చేయండి, బాగుంటుంది. నేను అలానే చేస్తాను. కొద్దిగా కానీ ఇదండి. సేమియా వేగేటప్పుడు ఒక టిప్ అండి, కొంచెం వేగంగానే ఆఫ్ చేసుకొని ఇలా కలర్ పెడుతూ ఉండాలి. అప్పుడు ఆ హీట్కే మిగతా సేమియా కూడా వేగిపోయింది. 4 యాలక్కాయలు కొట్టేశానండి. కొబ్బరి పొడి వేసాను. కొబ్బరి వేయించుకోకూడదండి, వేయించుకుంటే ముక్కలు వేయించుకుంటే బాగుంటుంది, కానీ కొబ్బరి పొడి వేస్తే అదొక టేస్ట్. నేను ఇలా వేస్తాను. షుగర్ వచ్చేసరికి 150 గ్రామ్స్. ఇది చూసి తక్కువైతే వేసుకోవడమే. ఈ పాలల్లో ఉడకటం వల్ల టేస్ట్ డిఫరెంట్ వస్తుందండి సగ్గుబియ్యం పాయసానికి. ఇంకా కొంచెం ఉడకాలి. ఇంకొకటండి, అందరూ సబ్స్క్రైబ్ రోజు కొంతమంది చేసుకుంటూనే ఉంటున్నారు. వాళ్ళందరికీ మెనీ థ్యాంక్స్ అండి. చాలా చెప్పాలి అంటే రోజు చెప్పాలనుకుంటాను, షార్ట్ కదా కుదరట్లేదు. షార్ట్లో ఎక్కువ చేస్తున్నాను నేను. సగం ఉడికినాయండి సగ్గుబియ్యం, చాలా ఉడికిపోయినాయి. ఇప్పుడు సేమియా వేసుకుందాం. ఇదండి, సేమియా వేసాను. కొంచెం ఉడకాలి, ఉడకనిస్తుంటే సరిపోయింది. ఇదండి, మా పిల్లలు, మా మనవరాళ్ళు క్రిస్మస్ ట్రీ కావాలని కొనుక్కున్నారండి. మేము పండుగ చేసుకుంటున్నట్టుంది. ఇది సేమియా పట్టుకొని చూస్తే ఉడికినట్టుగా ఉంటే ఇంకా ఆఫ్ చేసేసుకోవడమే. ఉడికిపోయిందండి ఆల్మోస్ట్. ఇప్పుడు లాస్ట్లో వేసుకోవాలి. ఈ పాలల్లో ఉడికించడం వల్ల ఏమవుతుందంటే పాలు చిక్కబడిపోయి మనకి పాలకు ఒక ఫ్లేవర్ వచ్చింది, చక్కగా టేస్ట్గా ఉంటుంది స్వీట్ అనేది. నేను ఇలానే చేస్తానండి, ఫస్ట్ నుంచి కూడా. రకరకాలుగా చేస్తుంటాం, కానీ ఈ టైప్ ఆఫ్ బాగుంటుంది ఇది. చూడండి, ట్రై చేసి. ఇప్పుడు ఆఫ్ చేసుకుంటున్నా. షుగర్ వేద్దాం. షుగర్ బాగా కరెక్ట్గా సరిపోయిందండి. వేసి కలిపాను. షుగరు నీట్గా వచ్చేసింది, పర్ఫెక్ట్గా కరెక్ట్గా సరిపోయింది. 150 గ్రామ్స్. బాయ్ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. త్వరలో మిషన్ నాకు టైలరింగ్ వచ్చని చెప్పా కదా, కటింగ్ పెడతానండి, చూడండి. బాయ్ అండి.